మనం సినిమాకి ఎందుకెళ్తాం? మనకిష్టమైన హీరోని ఆ వెండితెర మీద చూసి ఆనందించడానికి. మన హీరో ఫైట్‌లు చేస్తే విజిల్స్ వేస్తాం. మన హీరో డైలాగులు చెప్తే వన్స్ మోర్‌లు చెప్తాం. సినిమా పరిశ్రమ మొత్తం హీరోల చుట్టూనే తిరుగుతుంది. హీరోల చేతుల్లోనే పరిశ్రమ ఉంది. హీరోల్ హీరోల డిమాండ్ మేరకే ఈ పరిశ్రమ నడుస్తుంది. హీరోలు ఎంత చెప్తే అంత. హీరోల చుట్టూనే ఈ మొత్తం వ్యవస్థ అంతా తిరుగుతూ ఉంది. సో, హీరోనే మెయిన్ మనకి. మనం కూడా ఆడియన్స్ కూడా హీరో కోసం వెళ్తారు. కానీ మనం స్క్రీన్ మీద చూస్తున్న హీరో ఒరిజినలా? డూప్లికేటా? ప్రస్తుతం ఇదే చర్చ. ఎందుకంటే ఏ హీరో తీసుకోండి, ముఖ్యంగా అగ్ర హీరోలు ఎవరినైనా తీసుకోండి, వాళ్ళ స్క్రీన్ మీద కనిపిస్తుంది వాళ్ళేనా? వాళ్ళ డూపులా? అన్నది ఫ్యాన్స్‌కి కూడా అంతుపట్టని విషయం. హీరోలకి డూబులుండడం సహజమైన విషయమే. కానీ ఈ రోజుల్లో ఏమైపోయిందంటే స్క్రీన్ మీద డూబ్ ఎక్కువగా కనిపిస్తున్నాడు. ఒరిజినల్ హీరో అప్పుడప్పుడు ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ పరిస్థితి చాలా దారుణంగా తయారైంది. ఎంత దారుణంగా తయారైందంటే హీరోలు మొత్తం డూబుల మీద ఆధారపడి సినిమాలు తీస్తున్న రోజుల్లోకెళ్ళిపోతున్నామేమో అన్న భయమేస్తుంది. సినిమాకొచ్చేది హీరో కోసం. ప్రొడ్యూసర్ డబ్బులు పెట్టేది హీరో కోసం. రెమ్యునరేషన్‌లు తీసుకుంటుంది కూడా హీరోలే. 50,00,00,000, 60,00,00,000, 70,00,00,000, 100,00,00,000, 150,00,00,000 తీసుకుంటున్న హీరోలున్నారు మనకి. టికెట్ దిగుతుంది కూడా హీరోని చూసే. రూ. 10 ఇవ్వాల్సిన టికెట్‌ని తన హీరో కోసం రూ. 50కి కొంటున్నాడు. రూ. 100కి కొంటున్నాడు. రూ. 150కి కొంటున్నాడు. బెనిఫిట్ షో పేరు మీద రూ. 2,000 కూడా టికెట్ కొన్నాడు. కానీ స్క్రీన్ మీద కనపడుతున్న హీరోనా? వాళ్ళ డూప్‌లా? ఈ విషయం సగటు అభిమానికి కూడా అంతుపట్టని ఒక పెద్ద చిదంబర రహస్యంగా తయారైంది. ఇది ఒక్క హీరోకొచ్చిన సమస్య కాదు. ఒక్క హీరోని టార్గెట్ చేస్తూ చెప్తున్న విషయం గాదు. మీరు ఒక హీరో పేరు చెప్పండి. అతను ఖచ్చితంగా ఒక బాడీ డబుల్ ఉంటాడు. ఒక డూబ్ ఉంటాడు. ఒక హీరోతో ఒక సినిమా ఫిక్స్ అయిన వెంటనే ఆ హీరోకి సరిపడా ఒక బాడీ డబుల్ ఉన్నాడా? ఆ హీరోకి సరిపడా ఒక డూప్ ఉన్నాడా? అన్నది చెక్ చేసుకోవడం ఒక పెద్ద తలపోటయిపోయింది. ప్రతి హీరో కూడా ఇదే బాటలో వెళ్తున్నాడు. హీరోలకు డూబులుండొచ్చు. నో ప్రాబ్లమ్. చాలా కాలంగా హీరోలు తమ డూబులు మెయింటైన్ చేస్తున్నారు. కొన్ని కొన్ని ఫైట్ సీక్వెన్సెస్‌లో డూబులు కనిపిస్తుంటారు. కొన్ని కొన్ని రిస్కీ షాట్స్‌లో డూబులు యాక్ట్ చేస్తుంటారు. మనం కూడా పాత సినిమాలు చూస్తుంటే స్క్రీన్ మీద కనబడుతున్న హీరోనా? డూపా? అన్నది ఈజీగా గెస్ చేయొచ్చు. కానీ ఇప్పుడున్న హీరోలు డూబుల మీదే ఆధారపడి సినిమాలు తీయడం చాలా విస్మయపరిచే విషయం. 'చిరంజీవి' గారు, 'నాగార్జున' గారు, 'బాలకృష్ణ' గారు, 'వెంకటేష్' గారు అలనాటి అగ్ర హీరోలు మొత్తం తీసుకోండి. వాళ్ళు కూడా డూబుల మీద ఆధారపడి సినిమాలు చేసిన వాళ్ళే. కానీ ఇంతగా వాళ్ళు ఎక్స్‌ప్లాయిట్ చేయలేదు డూబుల్ని. 'చిరంజీవి' గారు ఎన్ని రోజులు ఒంటి నిండా గాయాలతో ఇంటికెళ్లారో ఆయనకే తెలుసు. 'వెంకటేష్' గారు, 'నాగార్జున' గారు వీళ్ళందరూ షూటింగ్‌లో దెబ్బలు తిన్న వాళ్ళే. 'రాజశేఖర్' అయితే 'మగాడు' సినిమా కోసం ఆయన బిల్డింగ్ మీద నుంచి దూకి కాలు కూడా ఇరగ్గొట్టుకున్నారు. షూటింగ్‌లో రిస్క్‌లు చేశారు. ఇప్పటికి 'బాలకృష్ణ' గారు హార్స్ రైడింగ్ షాట్ తీయాలంటే డూబులు వాడరాయన. ఒక ఫైట్ సీక్వెన్స్ తీయాలంటే డూబుల్ మీద ఆధారపడరు. కేవలం ఆయన స్వశక్తితో నేనే కనబడాలి స్క్రీన్ మీద అని నమ్మి సినిమాలు చేస్తారు. మరి అగ్ర హీరోలకి 50, 60 ఏళ్ళు పైబడిపోయిన హీరోలు కూడా స్క్రీన్ మీద తామే కనిపించాలి, తమను చూడడానికే ఫ్యాన్స్ వస్తారని బలంగా నమ్మి కష్టపడుతుంటే, ఈ తరం హీరోలకి ఇంకా వయసు ఉన్న హీరోలకి ఏమైంది? మిమ్మల్ని చూసే జనాలు టికెట్లు కొంటున్నారు. మిమ్మల్ని చూసే ప్రొడ్యూసర్‌లు డబ్బులిస్తున్నారు. మరి స్క్రీన్ మీద మీరే కదా కనపడాలి. మీకంటే డూబులెక్కువ కనపడుతుంటే, ఆ డబ్బులిస్తుంది మీకా? మీ డూప్‌కా? నేను ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్‌ల గురించి ఏం మాట్లాడట్లేదు. ప్రొడ్యూసర్‌లు వాళ్ళ డబ్బు, వాళ్ళిష్టం. కానీ ఒక కామన్ ఆడియన్ వైపు నుంచి మాట్లాడుతున్నాను. ఒక సగటు అభిమాని వైపు నుంచి మాట్లాడుతున్నాను. వాళ్ళు స్క్రీన్ మీద వాళ్ళ హీరోని చూడాలనుకుంటారు. ఒక తమ హీరో ఫైట్ చేస్తుంటే విజిలేయాలనుకుంటారు. తమ హీరో అద్భుతంగా డైలాగులు చెప్తుంటే క్లాప్స్ కొట్టాలనుకుంటారు. ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తుంది వాళ్ళ హీరోనా? లేదంటే వాళ్ళ డూబా? వాళ్ళ టికెట్లు ఎవరు కొంటున్నారు? మీకా? మీ డూబ్‌కా? నేను చెప్పేదేంటంటే మిమ్మల్ని నమ్ముకొని సగటు అభిమాని థియేటర్‌కొచ్చినప్పుడు వాళ్ళని సంతృప్తి పరచాల్సిన బాధ్యత పూర్తిగా మీ మీద ఉంది. టెక్నాలజీ విపరీతంగా పెరిగిపోయింది. దాన్ని వాడుకోండి. దాన్ని వాడుకొని రిస్కీ షాట్‌లను కొన్ని తగ్గించుకోండి. ఇక్కడ రోప్స్ వ్యవస్థ చాలా గట్టిగా ఉంది. చాలా బలంగా ఉంది. ఫైటర్స్ అన్ని రకాలైన జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. కానీ అక్కడ కూడా సరే డూబుల మీద ఆధారపడుతున్నారు. ఇదివరకు కూడా రోపుల మీద నడిచి, రోపుల మీద వేలాడి ఫైట్‌లు చేసిన హీరోలే. ఇప్పుడు కొత్తగా వచ్చిందేం గాదు. కానీ హీరోలంతా ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు వెనకడుగేస్తున్నారు? ఎందుకు వాళ్ళకన్నా వాళ్ళ డూబుల్ని ఎక్కువ నమ్ముకుంటున్నారు? ఇది అసల ఎవరికీ అంతుపట్టని విషయం. ఫ్యాన్స్‌కి కూడా కొన్ని విషయాలు తెలుసు. స్క్రీన్ మీద ఏ ఫైట్ ఎవరు చేస్తున్నారు? ఏ ఫైట్‌లో డూబ్‌ని ఎక్కువ వాడారు? ఇవన్నీ వాళ్ళకే అర్థమవుతుంటాయి. కానీ వాళ్ళు క్షమించేస్తుంటారు. మన హీరో గదా! మన హీరో ఇంతకన్నా ఎక్కువ కష్టపడలేడేమో అని వాళ్ళు పెద్ద మనసుతో వాళ్ళని క్షమించేస్తుంటారు. వాళ్ళని ఆదరిస్తుంటారు. కానీ దాన్ని ఆసరాగా తీసుకొని టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్‌గా
డూబుల్‌ని ఎక్కువగా నమ్ముకొని సినిమాలు తీస్తుంటే మాత్రం భవిష్యత్తులో ఇలాగే కొనసాగితే హీరోలు వాళ్ళ స్టార్‌డమ్‌ని, వాళ్ళ క్రేజ్‌ని, వాళ్ళ ఇమేజ్‌ని వాళ్ళ చేతులతో వాళ్ళే చంపుకుంటారేమో అన్న భయం కూడా వేస్తుంటుంది. ఈరోజు టెక్నాలజీ ఎంత మారిపోయిందంటే ఏఐ వచ్చేసింది. మీరు డబ్బింగ్ కూడా హీరోలు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఏఐ రూపంలో, ఏఐ సహకారంతో ఏఐతోనే డబ్బింగ్ చెప్పించుకోవచ్చు. ఎక్కడ కూడా ఇసుమంత తేడా కూడా కనిపించదు. అంటే హీరోల కష్టం తగ్గించేసుకుంటూ వెళ్తున్నారు. ప్రొడ్యూసర్ల కష్టం ఏంటంటే రెమ్యునరేషన్‌లు హీరోకివ్వాలి, హీరో డూప్‌కివ్వాలి. హీరోని ఎంత బాగా చూసుకుంటే ఆ హీరో డూప్‌ని కూడా అంతే బాగా చూసుకోవాలి. ఓసారి సెట్‌లో స్టార్ హీరో ముందుగా వచ్చేసిన తర్వాత ఆయన వచ్చిన ఒక పావుగంటకో, అరగంటకో డూబ్ ఎంట్రీ ఇచ్చాడంట. అంటే డూబుల మీద ఎంత ఆధారపడిపోతున్నారు. ఈ వీళ్ళ అవసరాన్ని కూడా ఆ డూబులు ఎంత క్యాష్ చేసుకుంటున్నారన్నది ఈ సినారియో చూస్తే అర్థమవుతుంది. ప్రెస్ మీట్‌లో కూడా డైరెక్టర్లు మా హీరో చాలా బాగా కష్టపడ్డాడండి. యాక్షన్ సీన్‌లు ఇరగ్గొట్టాడు. అసలు డూబ్ లేకుండా నటించాడు అని చాలా గొప్పగా చెప్తుంటారు. కానీ ఆ సినిమాలో మేకింగ్ వీడియోలొస్తే ఆ యాక్షన్ సీన్‌లు చూస్తుంటే అర్థమైపోతుంటుంది. అరే! ఈ సినిమాలో ఈ యాక్షన్ సీన్‌లో మన హీరో కనిపించడేంటి? అంటే ఇదంతా డూబుల్ని పెట్టి మేనేజ్ చేసారా? అన్న డౌట్ మనకొస్తుంటుంది. యాక్షన్ ఎపిసోడ్‌కి సంబంధించిన ఏ మేకింగ్ వీడియో అయినా చూడండి. అందులో డూబే ఎక్కువ కనిపిస్తుంటాడు. మన హీరో ఎక్కడ కనిపించడు. అంటే డూబుల మీద హీరోలు అంతగా ఆధారపడిపోతున్నారు. నేనిప్పుడు ప్రొడ్యూసర్‌ల వైపు నుంచి మాట్లాడట్లేదు. నేనిప్పుడు హీరోల వైపు నుంచి కూడా మాట్లాడట్లేదు. మా కన్సర్న్ ఏంటంటే ఆడియన్. ఆడియన్ థియేటర్‌కొస్తుంది కేవలం తమ హీరోని చూడడానికి. ఆడియన్ ఎంజాయ్ చేసేది వాళ్ళ హీరో స్క్రీన్ మీద కనపడతాడని. వాళ్ళకి ఆ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వండి. నిజాయితీగా కష్టపడండి. నిజాయితీగా పని చేయండి. మా హీరో బా చేశాడు. మా హీరో యాక్షన్ ఎపిసోడ్‌లో ఇరగ్గొట్టాడు. మా హీరో డాన్స్‌లు బాగా చేశాడు. అన్న సంతృప్తి వాళ్ళకివ్వండి. కొన్ని రోజులు పోయిన తర్వాత ఎలాంటి పరిస్థితులొస్తాయంటే, మా డూబుల్ని వాడుకోవచ్చు. మా బాడీ డబుల్స్‌ని వాడుకోవచ్చు అని చెప్పి హీరోలు అగ్రీమెంట్ ఇచ్చి ఇంటి దగ్గరే ఉండిపోతారు. సెట్‌కి అడుగు పెట్టాల్సిన అవసరమే లేకుండా కేవలం డూబులతోనూ, కేవలం బాడీ డబుల్స్‌తోనూ సినిమాలు తీసేస్తారేమో! అలాంటి రోజులు కూడా వస్తాయేమో అన్న భయాలు, అన్న ప్రశ్నలు ఇండస్ట్రీలో చాలా మందికుంది. ఏఐ వస్తది. ఏఐ వచ్చిన తర్వాత ఇండస్ట్రీ మొత్తం మారిపోద్దని ఇప్పటికే భయపడుతున్నారు. ఎవ్వరికీ పనులు లేకుండా పోతాయని ఆందోళన వ్యక్తమవుతుంది. ఏఐ వచ్చిన తర్వాత హీరోకి సంబంధించిన మెజర్‌మెంట్స్ మొత్తం తీసుకొని, హీరో అవసరం లేకుండానే సినిమా మొత్తం పూర్తి చేయొచ్చు. అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో అలాంటి కృత్రిమమైన వినోదం మనకు దొరుకుద్దేమోనన్న ఆందోళన ఉంది. సో, అలాంటి పరిస్థితులు రాకముందే, అలాంటి సినారియో ఎదురు కాకముందే హీరోలంతా ఒక్కసారి ఆలోచించి, తమ ఫ్యాన్స్ ఏమి కోరుకుంటున్నారు? వాళ్ళకేమిద్దాం? ఇచ్చే 2:30 గంటల వినోదం నిజాయితీ ఉండేలా చూసుకోండి. ఇది నిర్మాతల వైపు నుంచి చెప్తున్న విషయం కాదు. ఒక హీరోని టార్గెట్ చేస్తూ చెప్తున్న విషయం కాదు. కేవలం సగటు సినిమా అభిమాని ఆవేదనని వెళ్ళగక్కుతూ చేస్తున్న వీడియో. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? హీరోలు బాడీ డబుల్స్‌ని నమ్ముకోవడం కరెక్టా? రాంగా? మీ కామెంట్ ఖచ్చితంగా మాకు తెలియజేయండి.